ఇది ప్రిసైడింగ్ అధికారికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి వీడియో. ఇది ఏంటంటే హ్యాండ్లింగ్ ఆఫ్ సియు బియు వివిప్యాట్ ఫెయిల్యూర్స్ అండ్ ఎర్రర్స్ డ్యూరింగ్ పోల్ జరిగేటప్పుడు ఏవైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే వాటిని ఏ విధంగా ప్రిసైడింగ్ అధికారి హ్యాండిల్ చేయాలో చెప్తుందన్నమాట. దీన్నే ఎనెక్సర్ 21 అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్లో చివరిలో ఎనెక్సర్ 22 ముందు ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం పైన అవగాహన కలిగి ఉండాలి. లేదంటే ఇది పోల్ జరిగేటప్పుడు డ్యూరింగ్ పోల్ ఒక్కొక్కసారి ఏవైనా సరే మెషిన్స్ ఫెయిల్యూర్స్ లేదంటే అందులో ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ప్రిసైడింగ్ అధికారికి తెలిసి ఉండాలి. అవేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, సర్టెన్ కంటింజెన్సీస్ may arise during the polling process which may require certain actions. These are as follows. అంటే పోల్ జరిగేటప్పుడు వచ్చేటువంటి ఆ అవాంతరాలు ఎర్రర్స్ మనము తెలుసుకుని ఉండాలి. చూడండి, ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇన్ కేస్ ఆఫ్ సియు బియు డజంట్ వర్క్ ప్రాపర్లీ. ఇక్కడ కనుక సియు బియు సరిగా కనుక పనిచేయనట్లయితే ఏం చేయాలి అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ సియు or the BU doesn't work properly, switch off the control unit and don't switch it on again. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి స్విచ్ని ఆఫ్ చేయాలి. వెంటనే స్విచ్ ఆన్ చేయకూడదు. ఏం చేయాలంటే రీప్లేస్ ద కంప్లీట్ సెట్ ఆఫ్ ఈవీఎం అండ్ వివిప్యాట్ బై అనదర్ సెట్ ఆఫ్ బియు. కాబట్టి సియు కానీ లేదంటే బియు డజంట్ వర్క్ ప్రాపర్లీ అనేటువంటి విషయాన్ని కనుక మనము డిస్ప్లేలో చూస్తే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. మళ్ళీ వెంటనే స్విచ్ ఆన్ చేయకూడదు. ఏం చేయాలంటే రీప్లేస్ ద కంప్లీట్ సెట్ ఆఫ్ ఈవీఎం ఆర్ వివిప్యాట్ బై అనదర్ సెట్ ఆఫ్ బియు సియు అండ్ వివిప్యాట్. ఏం చేయాలి, మనము కంట్రోల్ యూనిట్ కానీ లేదంటే బ్యాలెట్ యూనిట్ కానీ సరిగ్గా పనిచేయనట్లయితే కంప్లీట్ సెట్ మనము మార్చివేయాలి. హవెవర్ ఇన్ కేస్ ఓన్లీ one vote to each contesting candidate including nota should be polled ఇన్ ద మాక్ పోల్. వెంటనే ఏం చేయాలంటే ఎప్పుడైతే మనము మొత్తం సిస్టాన్ని ఎంటైర్ మెషిన్ మనము రీప్లేస్ చేస్తామో వెంటనే ఖచ్చితంగా మనము మాక్ పోల్ చేయాలి. మాక్ పోల్ చేసినప్పుడు ఓన్లీ 1 vote ఈచ్ చేస్తాము. 1 vote ఇంక్లూడింగ్ నోటా, 1 vote మాత్రమే వేస్తాము. నెక్స్ట్ కంటిన్యూ పోల్ విత్ ద న్యూ ఈవీఎం సెట్. మాక్ పోల్ అయిపోయిన తర్వాత మాక్ పోల్ స్లిప్స్ అని రిమూవ్ చేసి ప్రాపర్గా సీల్ చేసి వెంటనే సర్టిఫికేట్ పూరించాక ఏం చేయాలంటే వెంటనే మనము పోల్ కంటిన్యూ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చూసాము, డ్యూరింగ్ పోల్ రియల్ పోల్ జరుగుతున్నప్పుడు సియు కానీ బియు కానీ డజంట్ వర్క్ ప్రాపర్లీ అని కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో చూస్తే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి ఏం చేయాలి, మనము మిషన్ మొత్తం రీప్లేస్ చేయాలి, 3 మార్చేయాలి. వెంటనే మాక్ పోల్ చేయాలి. మాక్ పోల్ చేసేటప్పుడు ఒక్కో అభ్యర్థికి మరియు నోటాకి కూడా ఒక్కొక్క ఓటు మాత్రమే వేయాలి. సర్టిఫికేట్ పూరించాలి. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసి సీలింగ్ చేయాలి. వెంటనే మళ్ళీ రియల్ పోలు కొత్త మెషిన్లతో జరపాలి. నెక్స్ట్ బి పాయింట్ వస్తున్నాం చూడండి. ఇన్ కేస్ డిస్ప్లే ప్యానల్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్ లింక్ ఎర్రర్ అని కనుక చూపిస్తే అప్పుడు మనం ఏం చేయాలి, చెక్ దట్ ద కేబుల్ కనెక్షన్స్ ఆర్ ప్రాపర్లీ విజువల్ ఇన్స్పెక్షన్. ఇక్కడ మనం కనెక్షన్స్ చూడాలి. జస్ట్ విజువల్ ఇన్స్పెక్షనే ఇది. వాటిని ఎట్లా వేళ్ళు పెట్టి వాటిని గందరగోళం చేసి పీకటం లాగడం చేయకూడదు. జస్ట్ విజువల్ ఇన్స్పెక్షన్ అన్నాడు ఇక్కడ. డోంట్ రిమూవ్ అండ్ రీకనెక్ట్ ద కనెక్టర్స్. వైర్లు పీకి మరలా బిగించకూడదు. ఇఫ్ లింక్ ఎర్రర్ స్టిల్ పర్సిస్ట్, ఇంకా మనం అలా చూస్తూ ఉండగానే ఆ ఎర్రర్ పోకుండా ఉంటే రీప్లేస్ ద కంప్లీట్ సెట్ ఆఫ్ ఈవీఎం. ఈ సందర్భంలో కూడా వెంటనే మనం ఏం చేయాలంటే కంప్లీట్ సెట్ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూస్తున్నాం మనం. కంట్రోల్ యూనిట్లో కనుక డిస్ప్లేలో లింక్ ఎర్రర్ అని కనుక వస్తే కొంతసేపు వెయిట్ చేయాలి అది పోయేదాకా. ఒకవేళ పోలేదు అంటే వెంటనే మనం ఏం చేయాలంటే ఎంటైర్ మెషిన్ మొత్తం కూడా రీప్లేస్ చేయాలి. ఓకే, ఆ విధంగా మనం చేసేయాలి. నెక్స్ట్ సి చూడండి. ఇన్ కేస్ డిస్ప్లే ప్యానల్ ఆఫ్ ద సియు డిస్ప్లేస్ చేంజ్ వివిప్యాట్ బ్యాటరీ. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో వివిప్యాట్ బ్యాటరీని చేంజ్ చేయమని కనుక డిస్ప్లే చూపిస్తే వెంటనే ఏం చేయాలి, స్విచ్ ఆఫ్ సియు, వెంటనే కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేయాలి. అండ్ రీప్లేస్ ద పవర్ ప్యాక్ ఆఫ్ వివిప్యాట్. ఆ వివిప్యాట్ బ్యాక్ సైడ్న పవర్ ప్యాక్ ఎక్కడ ఉంటుందంటే పేపర్ రోల్ నాబ్ ఉంటుంది. మనం హారిజాంటల్ అట్లానే దాన్ని వర్టికల్గా మారుస్తాం చూడండి, దాని క్రింద
ఆ డోర్ కింద ఈ వీవీప్యాట్ పవర్ ప్యాక్ ఉంటుంది, దీన్ని మార్చేయాలన్నమాట. ఇట్ షుడ్ బి ఎన్షూర్డ్ దట్ ఇన్ నో కేస్ రీప్లేస్మెంట్ ఆఫ్ పవర్ ప్యాక్ ఈజ్ డన్ వితౌట్ ఏ స్విచ్చింగ్ ఆఫ్ ద సియు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వీవీప్యాట్లో బ్యాటరీ కనుక పనిచేయట్లేదనే చేంజ్ వీవీప్యాట్ బ్యాటరీ అని కనుక వస్తే ఏం చేయాలి, వెంటనే మనము కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేయాలి. తర్వాత పవర్ ప్యాక్ వీవీప్యాట్లో బ్యాక్ సైడ్ ఉండేటువంటి పవర్ ప్యాక్ని చేంజ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఈ సందర్భంలో నో నీడ్ ఆఫ్ మాక్ పోల్ ఇన్ దిస్ కేస్. వీవీప్యాట్ బ్యాటరీ రీప్లేస్ చేసినప్పుడు మాక్ పోల్ అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ డీకి వస్తున్నాను చూడండి. ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్లే ప్యానల్ సియు డిస్ప్లేస్ వీవీప్యాట్ ఎర్రర్, ఓకే, 2.1 to 2.14. ఇక్కడ మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్లో ఉంచండి 2.1 నుంచి 2.14 ఆ డిస్ప్లేస్ వస్తే అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ నాట్ ప్రెస్డ్ ద బియు ఎనేబుల్ బటన్, లేదంటే స్విచ్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్ అండ్ రీప్లేస్ ద డిఫెక్టివ్ వీవీప్యాట్ యూనిట్ విత్ ద న్యూ వీవీప్యాట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రిసైడ్ ఆఫీసర్ హ్యాస్ నాట్ ప్రెస్డ్ ద బ్యాలెట్ యూనిట్ ఎనేబుల్ బటన్. ఓకే, అంటే అతను ఈ ఈ ఈ పని చేసేటప్పుడు మనం ఏంటంటే బ్యాలెట్ యూనిట్లో బ్యాలెట్ బటను నొక్కలేదని నిర్ధారించుకోవాలి. నొక్కలేదు, అప్పుడు ఏం చేయాలంటే వీవీప్యాట్ ఎర్రర్స్ 2.1 to 2.14 వచ్చినప్పుడు మాత్రము మనము అది చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ డి సందర్భంలో ఏంటంటే వీవీప్యాట్ ఎర్రర్ 2.1 to 2.14 అని కంట్రోల్ యూనిట్లో కనుక డిస్ప్లే చూపించినప్పుడు, అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఈ బ్యాలెట్ యూనిట్ బటన్ కూడా నొక్కలేదు అంటే కంట్రోల్ యూనిట్లో ఓటు ఇచ్చేటువంటి బ్యాలెట్ యూనిట్ కనుక ఎనేబుల్ కనుక చేయకపోతే, ఓకే, అప్పుడు ఏం చేయాలంటే వెంటనే కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ చేయాలి, చేసి వీవీప్యాట్ని రీప్లేస్ చేయాలి. ఇలాంటి సందర్భంలో ఏంటంటే నో మార్క్ పోల్ ఈజ్ నీడెడ్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ ఈ చూద్దాము. ఇన్ కేస్ ద ప్రింటెడ్ పేపర్ స్లిప్ హ్యాస్ నాట్ బీన్ కట్ అండ్ ఈజ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద పేపర్ రోల్. ఇక్కడ చూడండి, ఓటు వేసాడు, ఒక ఓటర్ పోయి, అయితే అతను వీవీప్యాట్లో పేపర్ స్లిప్ చూస్తే ప్రింట్ కనిపించింది కానీ అది కట్గా అవ్వటల్లా, పేపర్ స్లిప్ అలానే వేలబడకుండా అట్లానే ఉంది, హ్యాంగ్ అవుతూ ఉందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే కదిలీకూడదు దాన్ని. అలా ఓటర్ కనుక కంప్లైంట్ చేస్తే వెంటనే మనం ఏం చేయాలంటే స్విచ్ ఆఫ్ చేసి వెంటనే రీప్లేస్ని మనము ఈ వీవీప్యాట్ని రీప్లేస్ చేసేయాలి. బట్ నో ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు మేక్ ఇట్ ఫాల్ ఇన్ టు ద డ్రాప్ బాక్స్. ఓకే, మనము ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్లిప్ కట్ కావట్లేదని ఆ డోర్కి తెరిచి అవి కట్ చేసి దాని కింద పడేటట్టుగా చేయకూడదు. చేయాల్సిందల్లా ఒకటే పని, వీవీప్యాట్ని మనము రీప్లేస్ చేసేయాల్సిందే. అది ఓకేనా. అప్పుడు ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ ఎన్ అక్కరెన్స్ షుడ్ బి ఓకే రికార్డెడ్ ఇన్ ద పిఓ డైరీ. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఇప్పుడు వీవీప్యాట్ డ్రాప్ బాక్స్లో అది పేపర్ స్లిప్ కట్ అయి పడనటువంటి సందర్భంలో వీవీప్యాట్ రీప్లేస్ చేయాలి. దానికి రీప్లేస్ చేసినప్పుడు ఇక్కడ పీవీ డైరీలో ఈ విషయాలు మెన్షన్ చేయమని చెప్తున్నారు. ఒకటి ఫస్ట్ పాయింట్, ద డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది అక్కరెన్స్, ఏ టైంలో ఆ పేపర్ స్లిప్ కట్ కాకుండా ఉంది. సెకండ్ పాయింట్ చూడండి, ద నేమ్ ఆఫ్ ది ఓటర్ అండ్ ఈ సీరియల్ నెంబర్ ఇన్ పార్ట్ అండ్ ఇన్ ది ఎలక్టరల్ రోల్ హూ వాజ్ అలౌడ్ టు క్యాస్ట్ ఈజ్ ఓట్ ఆఫ్టర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ది. అంటే ఇప్పుడు వీవీప్యాట్ మార్చాక ఏ ఓటర్ని మనము ఓటు వేయడానికి పంపించామనేది అది కూడా రాసుకోవాలి. వెదర్ ద ఓటర్ క్యాస్ట్ ఈజ్ ఓట్ ఆఫ్టర్ రీప్లేస్మెంట్ ఆఫ్ వీవీప్యాట్ ఆర్ వెంట్ అవే వితౌట్ క్యాస్టింగ్ ఓటు. కాబట్టి ఇక్కడ వీవీప్యాట్ మార్చిన తర్వాత అతను ఓటు వేసాడా లేకపోతే ఓటు వేయకుండా వెళ్ళిపోయాడా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, పీఓ డైరీలో రాయాల్సింది ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ బిఫోర్ ద అక్కరెన్స్. ఇప్పుడు మనం వీవీప్యాట్ మార్చక ముందు ఎంతమంది ఓటు వేశారు అనేది కూడా మనం పీఓ డైరీలో రాయాలి. నెక్స్ట్ పాయింట్ ఎఫ్ ఉంది చూడండి, ఇన్ కేస్ ఏ ఓటర్ alleges after recording his vote that the printed paper slip generated by the printer has shown name and symbol of a candidate other than the one he voted for. అంటే ఇక్కడ అతను ఓటు వేశాడు కానీ అతను ఓటు వేసిన సింబల్ మాత్రము పేపర్ స్లిప్లో చూపించట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు అతను రూల్ 49 MA ప్రకారం ఏం చేస్తామంటే అతనికి చెప్తాం, బాబు ఇలా కాదు, ఖచ్చితంగా ఈ ఈవీఎంస్ బాగా పనిచేస్తాయి, మాక్ పోల్ చేసాము, అనేక దశల్లో వీటిని
పరీక్ష చేస్తూనే వచ్చారు, వీటికి మనం వంక పెట్టడానికి లేదు, బాగా పనిచేస్తాయని చెప్పాలి. కాదు అంటే అప్పుడు ఏం చేయాలంటే ఓటర్ అప్పుడు కూడా లేదండి నేను ఓటు వేసింది ఆ పేపర్ స్లిప్ తప్పుగా చూపించిందని అతను గట్టిగా వాదిస్తుంటే అప్పుడు ప్రొసీజర్ ఇచ్చారు చూడండి. ఆబ్టైన్ ఏ డిక్లరేషన్ ఫ్రమ్ ద కంప్లైనెంట్ ఇన్ ద డిక్లరేషన్ ఫ్రమ్ ఫామ్ అండర్ హిస్ ఆర్ హర్ సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి. సిగ్నేచర్ కానీ లేదంటే వేలిముద్ర కానీ తీసుకొని డిక్లరేషన్ పూరించాలి. నెక్స్ట్ ప్రొసీడ్ టు ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎలాంగ్ విత్ ద కంప్లైనెంట్ అండ్ పోలింగ్ ఏజెంట్స్. ఇప్పుడు ఈ ఈ ఈ కంప్లైంట్ మనం పరిష్కరించాలి. పోలింగ్ ఏజెంట్లు అట్లానే ఏ ఓటర్ అయితే కంప్లైంట్ చేశారో వాళ్ళని తీసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ద ఓటర్ షల్ బి ఆస్క్డ్ టు క్యాస్ట్ ఈజ్ ఏ టెస్ట్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ అండ్ మేక్ సెకండ్ ఎంట్రీ రిలేటెడ్ టు ది 17A. ఇప్పుడు ఇతని చేత రెండో ఓటు వేయిస్తున్నాము, దీన్నే టెస్ట్ ఓట్ అంటాము. 17Aలో మళ్ళీ అదే సీరియల్ నెంబర్ మీద ఇతని వివరాలు నమోదు చేసి ఇతన్ని తీసుకొని ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెళ్ళి తన ఇష్టం వచ్చినటువంటి సింబల్ మీద ఓటు వేయమని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, అబ్జర్వ్ కేర్ఫుల్లీ వెదర్ ద ప్రింటర్ హ్యాస్ ప్రింటెడ్ ద పేపర్ స్లిప్ కరెక్ట్లీ. ఇప్పుడు మనం చూడాలి అతను చెప్పినటువంటి కంప్లైంట్ కరెక్టా కాదా. పేపర్ ప్రింట్ ఓటు వేసినటువంటి ఏ బటన్ మీద ఏ సింబల్ మీద ఓటు వేస్తున్నాడో అదే సింబల్ పేపర్ ప్రింట్ వస్తుందో లేదో టెస్ట్ చేయాలి. ఇఫ్ ద కంప్లైంట్ ఆఫ్ ద ఎలక్టర్ ఈజ్ ఫౌండ్ జెన్యూన్, నిజమే ఓటర్ చెప్పింది నిజమే కనుక అయితే అప్పుడు ద ప్రిసైడింగ్ ఆఫీసర్ షల్ రిపోర్ట్ ద ఫ్యాక్ట్స్ ఇమ్మీడియట్లీ టు ద ఆర్ఓ అండ్ స్టాప్ ఫర్దర్ పోలింగ్ ఎట్ ద స్టేషన్. ఇప్పుడు వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్కి ఈ విషయాన్ని తెలియపరిచి ఇలా అండి వీవీప్యాట్ ప్రింటర్ సరిగా పనిచేయట్లేదు, ఒక సింబల్కి ఓటేస్తే మరో సింబల్ తప్పుగా చూపిస్తుందని తెలియపరిచి వెంటనే ఓటింగ్ ఆపి పై అధికారులు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ ద కంప్లైంట్ ఆఫ్ ది ఎలక్టర్ ఈజ్ ఫౌండ్ ఫాల్స్, లేదు అతను చెప్పిన తప్పు అయితే మేక్ ఏ రిమార్క్ టు దట్ ఎఫెక్ట్ అగెన్స్ట్ ద సెకండ్ ఎంట్రీ. ఇప్పుడు మనం సెకండ్ ఎంట్రీ చేసి ఇతను ఓటు వేయించాం కదా, ఫామ్ 17Aలో రిమార్క్స్లో మనము అతను ఏ అభ్యర్థికి ఓటు వేశాడు, సీరియల్ నంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ హూమ్ సచ్ టెస్ట్ ఓట్ హ్యాస్ బీన్ రికార్డెడ్. అక్కడ మనము 17Aలో ఇప్పుడు మరలా రెండోసారి ఇతని చేత ఓటు వేయించాము, దాని ఎదురుగా 17Aలో రిమార్క్స్కి వెళ్ళిపోయి అక్కడ రిమార్క్స్ కాలంలో ఏ క్యాండిడేట్కి ఓటు వేశాడో అతని పేరు రాయాలి. ఓకేనా. ఇది 17Cలో పార్ట్ 1లో ఐటమ్ నెంబర్ 5లో కూడా దీన్ని మనం నమోదు చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఖచ్చితంగా డ్యూరింగ్ పోల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించాలో కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.